ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే జూన్ 3వ తారీఖు అండి. వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. రాష్ట్రంలోని ఉద్యోగులకు సంబంధించి టీచర్లు, అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సంబంధించి పేరుతో అదనపు ఆర్థిక భారం మోపొద్దని చెప్పేసి ప్రభుత్వం టీచర్ ఎమ్మెల్సీ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక కొత్త పిఆర్సీ అంటే అమలు చేసిన తర్వాతనే హెల్త్ ట్రస్ట్ కోసం ఉద్యోగుల వాటాను వసూలు చేయాలని, అంతవరకు కూడా ప్రభుత్వం భారాన్ని భరించాలని కోరారు అన్నమాట. సోమవారం హైదరాబాద్లో తపస్సు రాజశేఖర్ అంటే రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వడ్నాల రాజశేఖర్ తదితరులు అయితే పాల్గొనడం జరిగిందనమాట. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే కూడా ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారనమాట. డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట. అప్డేట్ అయితే ఇచ్చారు. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి ఉద్యోగుల వ్యక్తిగత సర్వీస్ రికార్డులు అప్లోడ్ గడువును కూడా ఈ నెల 8వ తేదీన వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ప్రతి ఉద్యోగి వ్యక్తిగత సర్వీస్ రికార్డును మే నెలాఖరులోపు ఆర్థిక శాఖకు చెందినటువంటి HRMS పోర్టల్లో అప్లోడ్ చేయాలని చెప్పేసి తెలియడం జరిగింది. గతంలో ఉత్తర్వులు ఇచ్చింది, ఇంకా కొందరు అప్లోడ్ చేయనందుననే తాజాగా గడువు అనేది మరోసారి పొడిగించినట్లు చెప్తున్నారు. ఇక మరో అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. విద్యుత్ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ఇక అంతు లేని కథలా సాగుతుందని చెప్పేసి, ఎందుకంటే ఏడాదిలో జనవరి బదిలీకి ప్రభుత్వం అనుమతించినప్పుడు అప్పుడు జాప్యం చేసింది, వాయిదా ఇస్తారు. తిరిగి గత నెలలోనే ప్రభుత్వం ఉద్యోగుల సాధారణ బదిలీలపైన నిషేధం ఇక సడలింపు వీరికి వర్తింపజేసిన ఈ నెల 1 నుంచి బదిలీపై నిషేధం అమలులోకి తెస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ మరోసారి విద్యుత్ సంస్థలు అయితే మేల్కొన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే విద్యుత్ ఉద్యోగులపై పీఠముడిక నిషేధం తొలగింపు నిబంధనల సడలింపు సంబంధించి విద్యుత్ సంస్థలు వినతి పత్రం అయితే ఇచ్చినట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక మరొక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. ఇక సుప్రీంకోర్టు సంచలన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి ఒక ఉద్యోగానికి నిర్దేశించిన విద్యార్హతను మించిన అర్హతను కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ విషయాన్ని వెల్లడించకుండా సంబంధిత పోస్టుకి ఎంపికైన ప్రభుత్వ ఉద్యోగిని ఆ సర్వీస్ నుంచి తొలగించవచ్చా? ఈ వివాదంపైన విచారణ జరిపించిన జస్టిస్ పిఎస్ నరసింహ నేతృత్వంలో సుప్రీంకోర్టు అంటే ధర్మాసనం ఇక మంగళవారం అంగీకరించింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేసిన పవర్ సుభాష్ పిటిషన్పై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. వర్క్ అసిస్టెంట్ ఉద్యోగం నుంచి పవర్ సుభాష్ను కేంద్ర ప్రభుత్వం తొలగించడాన్ని తెలంగాణ హైకోర్టు సమర్థిస్తూ 2025 నవంబర్ 27న తీర్పు వెల్లడించింది. అయితే ప్రాథమికంగా ఈ తీర్పు తప్పు, దానిని మేమే పరిశీలిస్తాము. ఉన్నత విద్యార్హత కలిగి ఉండడం ఉద్యోగానికి అనర్హత కావద్దని ఇదివరకే సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. ఇక మరొక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. ఇందులో వచ్చేసి తెలంగాణ పోలీసుల శాఖలు వచ్చేసి తప్పనిసరిగా డిప్యూటేషన్ అంశం మరోసారి తెరపైకి వచ్చిందనమాట. పదోన్నతులు అదేవిధంగా పొందేందుకు గాను ముందు సివిల్ విభాగం ఎస్ఐలు కావచ్చు, ఇన్స్పెక్టర్లు 2 ఏళ్ల పాటు తప్పనిసరిగా ప్రత్యేక విభాగాల్లో పనిచేయాలని డీజీపీ సివి ఆనంద్ తాజాగా మార్గదర్శకాలు అయితే ఇక జారీ చేశాడనమాట. పోలీస్ శాఖలో తెరపైకి తప్పనిసరిగా డిప్యూటేషన్, ప్రత్యేక విభాగాల్లో కనీసంగా 2 ఏళ్లు పనిచేస్తేనే పదోన్నతి. డీజీపీ తాజా ఉత్తర్వులు త్వరలోనే అమలుకు కసరత్తాన్ని స్టార్ట్ చేసినట్లు ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక మరొక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇందులో వచ్చేసి పెళ్ళైన కుమార్తెలు కూడా కుటుంబంలో భాగమే అనమాట. వివాహమైందని సంక్షేమ పథకాలు నిరాకరించడం లేదు కదా, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఇందులో వచ్చేసి కారుణ్య నియామకానికి పెళ్ళైన కుమార్తె కూడా అర్హులే అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. ఇక మరొక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. దాదాపు 1.15 లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా గ్రీన్ ఎనర్జీ పాలసీని రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇక 1.15 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా అంటూ లేటెస్ట్ అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. మరొక అప్డేట్, టీజీఎస్పీ నుంచి 3 నోటిఫికేషన్లు, 290 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేసిన అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుభార్త చెప్పింది. రాష్ట్రంలో రోడ్డు భవనాలు, R&B, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మొత్తం 290 ఖాళీల భర్తీకి 3 నోటిఫికేషన్లు అయితే విడుదల చేశారు. టీజీఎస్పీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం రోడ్లు భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ పోస్టులు
222 పోస్టులు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఎలక్ట్రిక్ పోస్టులు 49 అయితే ఉన్నాయి. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ పోస్టులు అయితే ఉన్నట్లు ఒక అప్డేట్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి.